హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక 10 days అయిందనమాట. ఈ 10 daysలో చాలా జరిగాయి. మనం కొత్త మైక్ కొన్నాం అనమాట. చూడొచ్చు, మనము ఈ వీడియో నుంచి ఆడియో క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆడియో క్వాలిటీ నచ్చిందా, నచ్చలేదా, బాగుందా, బాగాలేదా అని చెప్పేసి మైక్ అయితే తీసుకున్నాను అనమాట వీడియోస్ కోసం. అది విషయం. ఈ 10 daysలో చాలా జరిగాయి. నేను ఊరికి వెళ్ళి వచ్చాను. అయినా కానీ 1 week నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. నా తప్పు. ఐఎమ్ ఏ లయర్. అబద్ధం చెప్పా మీకు. నా ప్రామిస్ బ్రేక్ చేశా. ఐఎమ్ ఏ బ్లడీ లయర్ మ్యాన్. ఐఎమ్ ఏ లయర్. వీడియో అప్లోడ్ చేస్తానా, చేయలేదు పోయా. ఎస్, ఐఎమ్ ఏ లయర్. కానీ ఐఎమ్ నాట్ గివింగ్ అప్ ఎవర్. స్టాప్ చేయను. చేస్తా, ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తా. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఈ రోజు నుంచి. అదనమాట విషయం. లైఫ్ ఈస్ గ్రేట్ మ్యాన్. అంటే కొత్త వాళ్ళు వస్తున్నారు, ఉన్న వాళ్ళు పోతున్నారు. ఎస్, అండ్ నా ఐస్ చాలా రెడ్గా అయిపోతున్నాయి అనమాట ఈ రోజుల్లో. 4 days చూడండి. కానీ దేర్ వర్ tears రన్నింగ్ డౌన్ మై ఫేస్, బట్ ఐ డిడ్ నాట్ క్రై. దీని మీనింగ్ ఇఫ్ యూ నో అనమాట. అది విషయం. ఈరోజు చేసి మనం చెస్ట్ వర్కౌట్ వెళ్ళి వాకింగ్ తిప్పేసి వచ్చి చెస్ట్ వర్కౌట్ చేద్దాం. ఈరోజు వచ్చేసి నేను జిమ్లో కూడా మ్యాక్సిమం మైక్ పెట్టుకొని మాట్లాడదామని ట్రై చేస్తా. చూద్దాం ఏమవుతుందో. అది విషయం. ఎస్, అన్నీ బాగున్నాయి టైప్కి. మళ్ళీ ఇంకో దెబ్బ పడింది. మైక్లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట. పెట్టా 15-20 minutes అయితే ఛార్జింగ్ పెట్టా. చూడాలి, వస్తుందిలే. ఒక లెగ్ బినా జిమ్లో పెడదాం ఛార్జింగ్ షెడ్స్ మధ్యలో. అదనమాట విషయం. లక్కీని వాకింగ్ తిప్పేసి కాఫీ తాగేసి అనమాట. రోజు కాఫీ చూపిస్తే నాకే బోరుగుంది. కాబట్టి జిమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎస్, లెట్స్ గో. జిమ్లో వచ్చేసాం అనమాట. చెస్ట్ వర్కౌట్ చూపిస్తా ఏం చేయాలో. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బెంచ్ ప్రెస్ అనుకుంటా. చూద్దాం, అది బెంచ్ ప్రెస్ అనుకుంటా మాట్లాడతా. చూద్దాం. నేనైతే బెంచ్ ప్రెస్ అనుకున్నా. మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ బెంచ్ ప్రెస్ చేస్తున్నాం. ఓకే వెయిట్తో 20 reps 5 sets. ట్వంటీ reps అయిపోయింది. 12 ఈజీగా వచ్చాయి, 8 కష్టంగా వచ్చాయి. బట్ ఎస్, వీ హ్యావ్ ఫినిష్డ్. మా నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డిక్లైన్ బెంచ్ ప్రెస్ అనమాట. ఆల్రెడీ మన బ్రోస్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం పోయాలి. మన అన్న మాత్రం ట్రైసెప్ చేస్తున్నాడు.
చెస్ట్ రోజు ఈవినింగ్ చెస్ట్ చేస్తాడంట, అదే విషయం. Baby, this is do or die. Feel it in my veins tonight. Emotional suicide. You know it's an eye for eye. I didn't wanna walk the plank. No, but the Mariona, it came like the thunder. I was on my way to going under. Swimming in the pain, yeah, I was covered in a tidal wave, But I'm a fighter. Try to take me down, I'm going higher. Baby, you've been playing with some fire. You've been playing with fire. One day you will see what you made of me. Found my inner peace. You are release in the dead of night. Maybe when it's still dark, you know it's an eye for eye. Every energy alive in the dead of night. You can save your alibi. I already know you lied. Oh no, no, don't even try. Watch the flame in me ignite. You didn't wanna walk the plank. But the Mariona, it came. Baby, you was dark, it was hard to see. And that's when a spark lit inside of me. Oh, I was lost in reverie. One day you will see what you made of me, what's inside of me. One day you will see I found my inner peace. You are release in the dead of night. In the dead of night. సో ఎస్, మనం ఇది వర్కౌట్ అయిపోయి ఇంటికైతే వచ్చేసాం అనమాట. చెస్ట్ 3 వేరియేషన్స్, ఫ్రెషప్ 3 వేరియేషన్స్ ఏమో చేసా. 1-2 షూట్ అయితే చేయలేదు, ఎందుకంటే ప్రతిసారి ఒకటే చేసి ఏం చూపిస్తామని. అదనమాట విషయం. సో నా ప్లాన్స్ చెప్తానండి. 2 డేస్కి వీడియో అన్నా కదా, 2 డేస్కి వీడియో అంటే ఆలోచించాలి. కాబట్టి వీక్లీ 2 వీడియోస్ ఆర్ 3 వీడియోస్ వస్తాయన్నమాట మన ఛానల్లో, అది విషయం. అండ్ ఇంకోటి వచ్చేసి దసరాలో హాలిడేస్ ఇస్తారు కాబట్టి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే పెడతా ఖచ్చితంగా, అది విషయం. ప్లస్ మైక్ వచ్చింది కాబట్టి సోఫా కుర్చీ వేసుకొని పాడ్కాస్ట్ చేసినట్టు మాట్లాడుకుందాం మనం, అన్ని ఓపెన్గా, అన్ని విషయాల గురించి, ఓపెన్ టాపిక్స్. ఏమన్నా టాపిక్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా మాట్లాడదాం దాని గురించి. సిగ్గంతా లేదు మనకి, మాట్లాడేద్దాం ఏ టాపిక్ అయినా, అదనమాట విషయం. అండ్ ఇంకేం చెప్పాలి, ఒకటి అనుకుంటాం, అది అవ్వదు. కానీ ఎస్, కానీ అప్పని ఆపకూడదు అనమాట. ఇప్పుడు నేను ఉన్న ఒకరోజు వీడియో రాలా, కానీ ఇప్పుడు నిన్న రాలే కదా అని చెప్పి రోజు ఆపలా కదా, చేసే వీడియో. అలా అనుకున్నవి జరగవు, కానీ మనం మనం అనుకున్న పని చేయాల్సిందనమాట. మన 100% మనం ఇవ్వాలి. అది దక్కుతుందో దక్కదో అది సెకండ్ పాయింట్. మన 100% మనం పెట్టాలి. అప్పుడే గాడ్ విల్ లవ్ us అండ్ హీ విల్ ప్రొవైడ్ థింగ్స్ దట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్. అది మనకు కావాల్సింది. మనం దేనికైతే అర్హత వహిస్తుంటామో అదే ఇస్తారు మనకు దేవుడు, అదనమాట విషయం. ఈ వీడియోకి అంతే. ఇప్పుడు రావచ్చు ఇప్పుడే నేను ఇప్పుడు 1 స్కూప్ బాల్ 1.5 స్కూప్ తాగుతున్నా రోజు.
అది విషయం. ఇప్పుడు మళ్ళీ ఎగ్ రోస్ట్ తింటా. ఈ వీడియోకి అంతే. తెలుసుగా ఏం చేయాలో లైక్ సబ్స్క్రైబ్ అండ్ నా ప్రామిస్ బ్రేక్ చేశా. ఐ ఆమ్ రిగ్రెటింగ్ దట్. ఎస్, ఈ వీడియోకి అంతే. లైక్ సబ్స్క్రైబ్ బాయ్.